హలో అందరికీ. ఈ వీడియో వచ్చి మొన్న 6వ నెలలో నేను ఇండియా వచ్చినప్పుడు ఫోన్ చూస్తా ఉంటే ఈ వీడియో కనిపించింది. ఇదైతే నేను అప్లోడ్ చేయలేడు కదా అని చెప్పని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ ప్లేస్ మీకు తెలుసుంటే ఇది ఎక్కడో గుర్తుపెట్టుంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నేనైతే మా కన్నయ్యని ఇక్కడే కువైట్లో పెట్టేసి మా కువైట్ వాళ్ళ దగ్గర అర్జెంటు పని మీద ఒక నెల లీవ్ అయితే వెళ్ళేసి వచ్చాను. నేనైతే కువైట్లో ఉండి ఈ వాతావరణం చూసి నాకు చాలా సంతోషం అనిపించింది. నిజంగా వర్షం పడింది. ఎంత ప్రశాంతంగా, చల్లదనంగా, ఆహ్లాదంగా ప్రకృతి ఎంత బాగుందో అసలు మాటల్లో చెప్పలేనంత ఆనందం అనిపించింది నాకు. కువైట్లో ఉండి చూసేతలకి నిజంగా అసలు మాటల్లో చెప్పలేనంత సంతోషం అనిపించింది. మనం ఇక్కడ కువైట్లో ఎడారి ప్రాంతంలో ఉండేటట్టు చూసినప్పుడు అట్లే అనిపిస్తుంది. నేను ఇండియాకి వచ్చినప్పుడు బాగా ఎండలైతే ఉండే. నేను పని మీద ఇంటికాడ ఉండకుండా తిరిగి చూడండి పెంకులాగా అయితే అయిపోయాను. అక్కడ మా చెల్లెలు అయితే ఏంది పెరుగుతుంది అనుకుంటున్నారా? మా రాయలసీమ వాళ్ళకి, కడప వాళ్ళకి, రాజంపేట వాళ్ళకి తెలియని వాళ్ళు అయితే ఉండరండి. అదే ఏంటంటే దాదిరాకు అయితే ఈ కొండలపైన అయితే సపాయిగా ఉన్నిందండి. ఇది వచ్చేసి మేమైతే నెల్లూరుకి మా పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేసేదానికి స్కూల్ చూడడానికి అయితే వెళ్ళున్నాము. అక్కడ చూసేసి వస్తా వర్షం పడే తలకి సరిహద్దు దాటుకున్న తర్వాత కారు అయితే నిలబెట్టేసి యాకైతే పెరుకున్నాము. అక్కడ మా అన్న చూడండి మా చెల్లెల్ని అయితే కొడతా ఉన్నాడు. ఎల్లో కలర్ చీర కట్టుకున్నాము మా చెల్లెలు, పింక్ కలర్ చక్కా వేసుకున్న అబ్బాయి వాళ్ళ భర్త, ఆయన మా అన్న, అమ్మాయి మా వదిన. మేమైతే ఈడ నిలబెట్టేసి దాదరాకు అయితే పెరుకున్నాము. చూడండి దాదరాకు ఎంత భలే ఉంది కదా, ఫ్రెష్గా నవరుగా అయితే ఉంది. బస్సులో పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు మేము దాదరాకు పెరుకుంటుంటే మా దిక్కే చూసి నవ్వుతా పోయినారు నేను వీడియో తీస్తూ ఉంటే. ఎంతనే కానీ ఈ కొండలు ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఇది రాపూర్ ఘాట్ అనమాట. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. ఓకేనా? బాయ్.